హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే మ్యూజిక్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. సో ఈ రోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదే మన జీ సరిగమప గురించి. ఎస్, ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? ఇది నా చెస్ట్ స్టిక్కర్ అనమాట. మొన్న నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినది, ఇది నా నంబర్. సో ఇలానే మీకు ఇస్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం పాడాలి, ఎలా పాడాలి, నెక్స్ట్ ఆడిషన్ ఎక్కడుంటుంది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా ప్రతి విషయం తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ విషయం చెప్తున్నాను, అందరూ వీడియో రిలీజ్ చేయగానే ఎస్ వీడియో వచ్చింది, మనం కమెంట్స్ లో అన్ని డౌట్స్ అడిగేయాలి అని అడిగేస్తున్నారు తప్ప వీడియో చూడటం లేదు. ఎందుకంటే వీడియోలో మనం డిస్కస్ చేసిందే కింద మళ్ళీ డౌట్ గా అడుగుతున్నారు. సో అలా ఎవరైతే ఉన్నారో ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. మీకు అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా సరే అప్పుడు మీరు కామెంట్ చేయండి. ఓకే, మరొక విషయం ఏంటి అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీరు కామెంట్ చేయొద్దు. అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియకపోతే మీరు అడిగినందుకు నేను చెప్పనందుకు నేను చాలా ఫీల్ అవుతాను. సో నాకు ఆల్రెడీ అప్డేట్ వస్తుంది కాబట్టి ఆ అప్డేట్ నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నా తిరుపతిలో ఎక్కడ, వరంగల్లో ఎప్పుడు, అనంతపూర్లో ఎప్పుడు, ఇటువంటి క్వశ్చన్స్ వద్దు. ఉన్నది నేను వెంటనే నేను పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఓకే, సో మనం టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు, ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే, సందేహమేది లేదుగా, సంతోషమంతనాదిగా, చుక్కల్లో చేరి చూపగా, ఉప్పొంగుతున్న హోరుగా, చిందేసి పాదమాడగా, దిక్కుల్ని మీటి వీడగా, చెలరేగి కదిలెను గాలి తరగలి పైన, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. ఎస్, నేను కూడా అదే అనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ పాటని నేను డెడికేట్ చేస్తున్నాను. మీకు కూడా గెలుపు తలుపులు తీయాలని కోరుకుంటున్నాను. సో సరిగమప ఆడిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఏం లేదండి, మీరు వెళ్ళగానే మీకు ఆధార్ కార్డ్ అండ్ ఫోటో ఐడి కూడా అడుగుతారు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ 1 ఆధార్ కార్డ్ జెరాక్స్ మీరు తీసుకువెళ్ళండి. పెన్ మస్టర్డ్ షూట్ మీరు తీసుకువెళ్ళండి, వాళ్ళు ఇవ్వరు. దాంతోపాటు హాట్ వాటర్ తీసుకువెళ్ళండి. సిప్ చేస్తూ ఉండండి, ఎవరితో మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ పాటను మీరు వింటూ ఉండండి. మీకు శృతి తెలిస్తే కనుక శృతిలో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. శృతి తెలియకపోయినా పర్వాలేదు, అక్కడ ఖచ్చితంగా జడ్జి మీకు శృతి తెలియకపోతే వాళ్ళు శృతి ప్లే చేస్తారు, దానిలో కూడా పాడమని అడుగుతారు. సో నార్మల్ గా ఆడిషన్ ప్రాసెస్ లో మీరు పాడిన ఫస్ట్ సాంగ్ ని బేస్ చేసుకుని తర్వాత జోనర్స్ అడగడం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక పాటే పాడించారు, మమ్మల్ని పంపించేశారు అంటే మనం సరిగా పాడినట్టు కాదు. మనల్ని కిలోమీటర్ దూరం 4-5 పాటలు పాడించారు, అప్పుడు పంపించారు అంటే మీరు సెలెక్ట్ అవుతారని కూడా కాదు. అది మీ టాలెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ లక్ అది ఏమీ లేదు. అన్ని అందరూ అంటారు కానీ అదేమీ లేదండి, అదంతా ఒక ఇది అంతే, దాన్ని వదిలేయండి. లక్ కాదు, మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఏ జడ్జ్ అయినా ఎలా ఆపగలుగుతారు మిమ్మల్ని సెలెక్ట్ చేయకుండా. ఓకే, అలా చేయలేదు అంటే అది వాళ్ళ ఇది. సో నో ప్రాబ్లం, మీరు కాన్ఫిడెంట్ గా మీ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఓకేనా? ఇప్పుడైతే ఆల్రెడీ 27-28లో ఆడిషన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మన జీ సరిగమప అనేది రాజమండ్రి మరియు విజయవాడలో వచ్చేస్తుంది. ఓకే, రాజమండ్రి మరియు విజయవాడలో అనగా ఆగస్టు 3 సాటర్డే, ఆగస్ట్ 4 సండే ఉన్నాయన్నమాట. సో అవి ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది మీకు స్క్రీన్ మీద పూర్తి వివరాలు ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఎవరైతే విజయనగరం మరియు విశాఖపట్నంలో పాల్గొనలేకపోయారో వారు కూడా వచ్చి ఇక్కడ రాజమండ్రి మరియు విజయవాడలో జరగబోయే ఆడిషన్లో మీరు ఆడిషన్ ఇవ్వచ్చు, మీరు సెలెక్ట్ కావచ్చు. కొంతమంది ఆల్రెడీ ఆన్లైన్లో పంపించాము, మరి మేము సెలెక్ట్ అయ్యామా లేదా, మాకు మళ్ళా మిగతా జోనర్స్ పంపించమని మెసేజ్ వచ్చింది, మరి మేము సెలెక్ట్ అయిపోయినట్టేనా, మేము వెళ్ళవలసిన అవసరం లేదా అని అడుగుతున్నారు. అలా కాదండి, మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్ యూటిలైజ్ చేసుకోవాలి. సో ఆఫ్లైన్ కూడా మీరు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే నేను స్క్రీన్ లో మీకు అడ్రస్ ఇస్తాను. ఆగస్ట్ 3
రాజమండ్రిలో జరగబోతుంది. అది కలాం జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్, కన్నమతల్లి స్ట్రీట్, అల్కాట్ గార్డెన్, మెయిన్ రైల్వే స్టేషన్ ఎదురుగా. ఓకే, ఆగస్టు 3 రాజమండ్రిలో జరగబోతోంది. కలాం జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్, కన్నమతల్లి స్ట్రీట్, అల్కాట్ గార్డెన్స్, మెయిన్ రైల్వే స్టేషన్ ఎదురుగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9154670067 కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా విజయవాడలో కూడా జరగబోతుంది. విజయవాడలో ఎక్కడ జరగబోతుందో తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే మనం ఒక మేల్ లీడ్ మెలోడీ సాంగ్ పాడాం కదా, ఇప్పుడు ఫీమేల్ లీడ్ మెలోడీ సాంగ్ పాడదాం. ఎవరికైనా యూజ్ అయితే ఈ పాటలు నేర్చుకొని మీరు ఆడిషన్ లో పర్ఫామ్ చేయొచ్చు. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని. తరచి చూసే చదువు వేళ కాలిపోయే లేఖరాసా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని. సో ఈ పాట కూడా మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి చెయ్యొచ్చు. ఆడిషన్ ప్రాసెస్ లో అయితే మీకు చెప్పాను కదా, అప్లికేషన్ ఇస్తారు, దానికి మీరు ఆధార్ అండ్ ఫోటోని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. వాటితో పాటు మీ సాంగ్స్ లిస్ట్ ని కూడా మీరు రాసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. ఒక మెలోడీ, ఒక ఫాస్ట్ బీట్, ఒక వెస్టర్న్, ఒక క్లాసికల్, ఇలా మీకు ఏదైనా జోనర్స్ కావాలి అంటే నా నంబర్ కి, అంటే చాలా మంది అన్వాంటెడ్ గా మెసేజెస్ చేస్తున్నారండి. అటువంటిప్పుడు మరి నేను రిప్లై ఇవ్వలేను. అనవసరంగా ఒక్కటి అన్న కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్ 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 అని ఒక 30 to 40 టైమ్స్ పెడుతున్నారు. అది పెడితే కొంచెం నాకు ఇబ్బంది కదా. అలా కాకుండా జెన్యూన్ గా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు చెప్తున్నాను కదా, ఎక్కడుంది ఎక్కడ అనేది అడగండి. నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తాను. మీరు అడిగినా అడగకుండా అది నా బాధ్యతగా నేను తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. విజయవాడలో ఎప్పుడు, రాజమండ్రిలో ఎప్పుడు, ఇటువంటివి మీరు క్వశ్చన్స్ అడగొద్దు. ఆల్రెడీ వచ్చినవి చెప్తున్నాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఉండేటప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు విజయవాడలో ఎక్కడ ఉందో చూద్దాం. ఆగస్టు 4 గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ కాలేజ్ అన్నమాట. అది గురునానక్ కాలనీలో ఉంది. పడమట హై స్కూల్ ఎదురుగా బెంచ్ సర్కిల్ దగ్గర అయితే విజయవాడలో ఆడిషన్ జరగబోతుంది జీ సరిగమపకి. సో మీరందరూ ఈ ఆడిషన్స్ లో పాల్గొని జీ సరిగమపలో మీరు ఒక యూత్ ఐకాన్ గా బయటికి వస్తారని కోరుకుంటున్నాను. సో బై గాడ్స్ గ్రేస్ మనం అందరం సెలెక్ట్ అయితే అక్కడ మళ్ళీ మీట్ అవుదాం. వీలైతే నేను రాజమండ్రి రావడానికి ప్రయత్నిస్తాను, విజయవాడ రావలేను. రాజమండ్రి రావడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా మన ఫ్యామిలీ ఎవరైనా ఉంటే కనుక అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వండి. సో ఖచ్చితంగా మనం మీట్ అవుదాం. ఓకేనా? అక్కడ కూడా నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలిగితే, ప్రాక్టీస్ ఇవ్వగలిగితే, ఎలా పర్ఫామ్ చేయాలి, ఆన్ స్టేజ్ ఎలా పర్ఫామ్ చేయాలనేది అక్కడ నేను మీకు ప్రాక్టీస్ ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా కామెంట్స్ చేయాలి అనుకుంటే ప్రాపర్ గా కామెంట్ చేయండి, వల్గర్ గా చేయకండి. ఎంతసేపు అండి ఈ సోది చెప్తాం, ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు అని కొంతమంది చేస్తున్నారు. అటువంటి వాటికి నేనైతే రియాక్ట్ అవ్వను. ఓకే, జెన్యూన్ గా అడిగేదానికి ఖచ్చితంగా నేను చేస్తాను. చాలా మంది నన్ను బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ నాకు యూజ్ అవుతాయనే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీరంతా మన ఫ్యామిలీ. ఏకే మ్యూజిక్ వరల్డ్ అంటే నాది కాదు, మనది. సో మీరంతా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. నా సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త ఇన్ఫర్మేషన్ తో మరొక వీడియోలో కలుసుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏకే మ్యూజిక్ వరల్డ్. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. లైక్, షేర్ అండ్ కామెంట్. నాకు వాట్సాప్ నంబర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. అన్వాంటెడ్ మెసేజెస్ నేను రీడ్ చేయను, తీసుకోను, వాటికి రిప్లై ఇవ్వను. అనవసరంగా మీ నెంబర్ని బ్లాక్ లో పెట్టేస్తాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఖచ్చితంగా చెప్తాను. చెయ్యమంట నిన్న కొన్ని కామెంట్స్ వచ్చాయి, మెసేజ్ చేయమంటారు, రిప్లై మాత్రం ఇవ్వరు. అంత బిజీనా? నా బిజీ నాకు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా నేను చేస్తాను. పాజిటివ్గా 99% పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎవరో 0.1% మాత్రమే అలా నెగిటివ్ గా కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వద్దండి, ఎందుకు ఆ నెగిటివ్నెస్ మనం స్ప్రెడ్ చేయొద్దు. మీరు స్ప్రెడ్ చేసినా సరే మేము మన ఫ్యామిలీ దాన్ని పట్టించుకోము. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్. నేను మీ అరుణ్ కుమార్ మహంతి.